ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి మాసం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హారి ఆరోగ్యాలు మనశ్శాంతి ప్రాప్తి కలగాలి అని మనస్ఫూర్తిగా ఆ సమ్మక్క సారక తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సమ్మక్క తల్లి. ఈ తులరాశి వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాము. చిత్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అనగా తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి ఆదాయంలో 11, ఖర్చులు 5, రాజపూజిత 2, అవమానాలు 2 కనబడుతున్నాయి. మరి ఈ తులరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో 2025 జనవరి మాసము ఫస్ట్ నెల ప్రకారంగా చూసుకుంటే ఈ తులరాశి వాళ్ళకి అద్భుతమైన విధానాలు కొన్ని రాబోతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పడవా పడిపోయిన సమస్యలు కూడా ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి. మరి ఇలా జాతక విధానంలో కూడా విద్య రాని వాళ్ళకి, విద్య చదువుకునే వాళ్ళందరికీ మంచి అవకాశాలు ఎదురయ్యే మార్గాలు, శుభవార్తలు వినే యోగాలు కనబడుతున్నాయి. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి, వ్యవసాయదారులకి కొన్ని అభివృద్ధిగా కావాల్సినవి, కొంత డెవలప్మెంట్ కావాల్సినవి ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి ఇలా జాతకంలో ఉండాల్సినవి స్థాన ప్రాప్తి అనేది ఒకటి రాబోతుంది. స్థాన ప్రాప్తి అనగా ఇల్లు. మరి ఆ స్థాన ప్రాప్తి ఊహించని ఒక ఇల్లు కొనటమో లేదా మన పేరులో పెద్దవాళ్ళు మన పేరులో రాయటమో, ఏదో మనం చేసిన పనులు వాళ్ళకి నచ్చి మనకేదో ఒక హెల్పింగ్ చేయటమో, అలాంటిది మీకు ఆ భగవంతుడు దయ వల్ల లేదా గవర్నమెంట్ ద్వారా నుంచి కూడా రావచ్చు స్థాన ప్రాప్తి. అది మీరు ఊహించని యోగం అనేది ఈ తులరాశి వాళ్ళకి కనబడుతుంది. కానీ తులరాశి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్న పిల్లల మనస్తత్వం లాంటిది. అది ఏదైనా ఓపెన్గా ఉంటారు, యథార్థంగా మాట్లాడుతుంటారు, అందరూ కావాలి అని అనుకుంటారు. కానీ ప్రజలందరూ మాట విని మోసపోతుంటారు. అలా మోసపోకూడదు. బంధుమిత్రులలో, దోస్తులలో, చేయాల్సిన వ్యాపార బిజినెస్లలో, ఉద్యోగాలలో మధ్య వాళ్ళ మాటలు వినారనుకోండి. వీళ్ళు శ్రీనివాస అన్న వాళ్ళు కానీ ఈ తులరాశి వాళ్ళు ఏది చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం కలిసిన వాళ్ళు వేరే వాళ్ళ మాటలు విన్నారనుకోండి, చాలా వరకు ఇబ్బంది పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది కలిసి వచ్చే యోగం ఉంది. భూమిలో బంగారం దొరికే జాతకం కనపడుతుంది. స్త్రీ నుంచి పురుషుడికి కానీ, పురుషుడి నుంచి స్త్రీకి కానీ ఇలా ఇద్దరికీ వర్తిస్తుంది. నేను చెప్పే జాతక ఫలితం ఇద్దరికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి వర్తిస్తుంది. మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, భార్య నుంచి ఒక మంచి స్పందన, పిల్లల నుంచి కొంత లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే పిల్లల నుంచి లేనిపోయిన సమస్యలు రావటం, వాళ్ళని వీళ్ళు చెప్పిన మాట వినుకోకుండా ఉండటం వల్ల వాళ్ళు అనుకోకుండా వేరే వాళ్ళ మాటలు విని వేరేగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని అధోగతి పాలు కావటం, పబ్లిక్లో కొంచెం చెడ్డ పేరు తేవటం, మానసికంగా కొన్ని సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి అలాంటి సమస్యలు మీకు వచ్చేటప్పుడు మీరు కొంత జాగ్రత్త పడాల్సి వస్తుంది. మీరు జాగ్రత్త పడకోకుండా ఏం పర్వాలేదులే దేవుడు ఉన్నాడులే అని మీరు దేవుడి మీద భారం వేసి వెళ్ళారనుకోండి, మీరు అధోగతి పాలయ్యే మార్గాలు, అంటే మీకు చాలా సిక్కుల్లో ఇరక్కబోతారు. మీరు ఆ సిక్కులు కానీ మీరు పడ్డారనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేది చాలా రోజులు, చాలా సంవత్సరాలు పడుతుంది. దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి అన్న మనవాడైతే వదిన మరద కాదు, తమ్ముడు మనవాడైనా మరదల మంది కాదు, మట్టికి పోయినా మన మనిషి ఉండాలంటారు. మనం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా మన సొంత నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏరే వాడు చెప్పింది మనం చేసామనుకోండి, ఆ పని పోయిందా, సక్సెస్ కాదు. ఆ విధంగా ఉంటుంది. మరి ఈ వ్యవసాయదారులకి, వ్యాపార రంగం ఉండవలసిన వాళ్ళకి, ఈ విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి, వీళ్ళ కుటుంబంలో చేయాల్సిన కార్యక్రమాలకి కొన్ని పనులు దగ్గరకు వచ్చి కొన్ని దూరం అయిపోతుంటాయి. మెయిన్గా వీళ్ళు ప్రేమించిన స్త్రీ నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు రావటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రేమించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఆచితూచి ఆలోచించి
మీరు ముందడుగు వేయాలి. కాబట్టి 4 సినిమాలకు పోయి 4 పార్కులు తిరిగి వచ్చినంత మాత్రంలోనే ప్రేమ కాదు. ప్రేమ అంటే దానికి ఒక అర్థము, మార్గము, పరమార్థం అనేది ఉంటుంది. ఆ ప్రేమను మీరు ప్రేమించేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకునేట్టుకైతే మీ ప్రేమకి ఒక మంచి అద్భుతం అనేది జరుగుతుంది. మీరు ప్రేమించిన స్త్రీ వల్ల మీకు మంచి మంచి శుభం జరుగుతుంది, మనశ్శాంతి అనేది కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దైవ బలం అనేది మీకు చాలా గొప్పది. ఆ దైవ బలం ఉండాలి అంటే ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మీరు పూజ చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసిన వల్ల మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు శాంతిగా ఉంటుంది, చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టుగైతే మీ పేరు, వయసు, గోత్రం చెప్తే మాకు మీ పేరుని బట్టి ఎలా ఉందా అనేది సమస్యను చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.